chewable, multivitamin, multimineral. ఓకే, సో మల్టీవిటమిన్ మల్టీమినరల్ ఫార్ములేషన్స్ కూడా చేంజ్ అయ్యాయి. టోటల్ గా 5 కాన్సన్ట్రేట్స్ ఉంటాయి. 5 కాన్సన్ట్రేట్స్ అంటే సో ట్రాపికల్ ఫ్రూట్స్ అన్నమాట. ఎస్రోలా చెర్రీ, పైనాపిల్, క్యాష్యూ, ప్యాషన్ ఫ్రూట్, గువావా నుంచి తీసుకుంటాము. ఇందులో న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి దానికి కిడ్స్ మల్టీవిటమిన్ కి కొత్త దానికి డిఫరెన్స్ ఏంటి అంటే న్యూట్రియంట్స్ ఆర్డిఏ ప్రకారం పెంచారనమాట. ఓకే, విటమిన్ ఏ, B1, B6, B12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, CDEK ఉన్నాయి. ఇవన్నీ కూడా విటమిన్స్ అనేవి బాడీ గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. అలాగే కాల్షియం, ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, క్రోమియం కూడా లభిస్తాయి. అండ్ మినరల్స్ కూడా బాడీ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఆరెంజ్, వెనిలా, లికోరిస్ ఫ్లేవర్ లో ఉంటుంది. 5 to 12 years కిడ్స్ కి డైలీ 1 టాబ్లెట్ ని రికమెండ్ చేయొచ్చు. పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక వైటమిన్ సి అండ్ ఐరన్. సో విటమిన్ సి అండ్ ఐరన్ రెండు కూడా ఇమ్యూనిటీ బిల్డ్ చేసి డిఫరెంట్ డిసీజెస్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 5 to 12 years వయసులో ఉన్నటువంటి పిల్లలకి విటమిన్ సి ఎంత ఇవ్వాలి? విచ్ ఇస్ 40 milligrams. అదే ఐరన్ అయితే అబ్బాయిలకేమో 13 to 21 milligrams, అమ్మాయిలకేమో 27 milligrams ఇవ్వాలి రోజుకి. ముందుగా విటమిన్ సి గురించి మాట్లాడితే విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా సి అనేది పెంచుకోవాలి. సో ఆక్సిడేషన్ నుంచి, సో ఆక్సిడేషన్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైవ్ ఎగ్జాంపుల్స్ బంగాళదుంపలు కానీ, వంకాయలు కానీ, ఆపిల్స్ కానీ కట్ చేసి కొంతసేపు బయట పెట్టామనుకోండి, గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఈ ఆపిల్స్ కానీ వంకాయలు కానీ రంగు మారిపోయేలాగా చేస్తాయి. అవునా? సో అలా జరగకుండా ఉండాలి అంటే కొంచెం నీళ్లు తీసుకొని అందులో ఉప్పేసి వంకాయలు బంగాళదుంపలు వేస్తాం. అదే ఆపిల్ అయితే నిమ్మకాయ అప్లై చేసాం అనుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మరి మనం కూడా గాలి పీల్చినప్పుడు మా గాలిలో ఉన్న కాలుష్యం బాడీలోకి వెళ్ళి మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఆ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల మనకి రకరకాల జబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అంటే నేను గాలి పీల్చిన గాలిలో ఉన్నటువంటి కాలుష్యం నన్ను ఏమి చేయకూడదు. ఓకే, నా బాడీకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకూడదు. అది నేను చేయాల్సినటువంటిది. దాన్నే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. వైటమిన్ సి ఇస్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇక్కడ మనకి పిల్లలకి కిడ్స్ చూవబుల్ వైటమిన్ సి అనేది ఉంది. సో కిడ్స్ చూవబుల్ వైటమిన్ సి 117 milligrams ఆఫ్ ఎస్రోలా చెర్రీ ఉంటుంది. సో 30 milligrams ఆఫ్ వైటమిన్ సి లభిస్తుంది. అండ్ వైటమిన్ సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడంతో పాటు బోన్స్ కానీ, కార్టిలేజ్ కానీ, టీత్ కానీ వాటి గమ్స్ ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుంది. ఎసిరోలా చెర్రీ నుంచి మనము వైటమిన్ సి తీసుకుంటాం. మనకి ప్రపంచంలోనే బ్రెజిల్లో అతి పెద్ద ఈ ఎసిరోలా చెర్రీ ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ మనం వైటమిన్ సిని పండించుకుంటాం. చూవబుల్ ఫార్మాట్, చప్పరించచ్చు, నవలచ్చు, న్యాచురల్ ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ లో ఉంటుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు 1 టాబ్లెట్ ని తీసుకోవచ్చు. ఐరన్, మన మెమరీని బిల్డ్ చేయాలి అంటే ఐరన్ అనేది చాలా అవసరం. ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ రావాలి అన్నా, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే ఐరన్ కావాలి. 1.6 బిలియన్ పాపులేషన్ కి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంది, ఒక ఇండియాలోనే కాదు. పిల్లల్లో 1 to 4 years పిల్లల్లో మీకున్నటువంటి హిమోగ్లోబిన్ 11 grams కన్నా తక్కువ ఉంటే ఎనెమిక్ అని. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లల్లో 11.5 grams కన్నా తక్కువ ఉన్నా, అదే 12 to 14 లో 12 grams కన్నా తక్కువ ఉన్నా, 15 to 19 years పిల్లల్లో అమ్మాయిలకి 12 grams కన్నా అబ్బాయిలకి 13 grams కన్నా తక్కువ ఉంటే దే ఆర్ ఎనెమిక్ అని అర్థం. అదే 1 to 4 years పిల్లల్లో 7 grams కన్నా తక్కువ, ఇంకా 5 above ఎవరికైనా సరే 8 grams కన్నా తక్కువ ఉంటే దే ఆర్ ఎనెమిక్ అని అర్థం.
పర్సంటేజ్ ఎంత ఉంది? ఎనేమియా. ఎనేమియా అంటే రక్తహీనత. ప్రీ స్కూల్ కి వెళ్ళేటువంటి పిల్లల్లో 41% మంది పిల్లలకి ఎనేమియా ఉంది. అలాగే 24% మంది స్కూల్ కి వెళ్లే పిల్లల్లో, 28% మంది ఎడాలసెన్స్ యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఉంది. ఈ 28% ఎడాలసెన్స్ అంటే 40% ఏమో అమ్మాయిలు, అబ్బాయిలనేమో 18% ఉందన్నమాట. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఆబ్వియస్ గా ఎనేమియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల పూర్ కాన్సన్ట్రేషన్, ఐక్యూ, ఇంటలెక్చువల్ లెవెల్స్ అంటాం, తక్కువగా ఉంటాయి. ఎనర్జీ తక్కువ, నిద్ర కూడా ఎక్కువగా పోతారనమాట. ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. అందుకనే కిడ్స్ చూవబుల్ ఐరన్ 1 టాబ్లెట్ లో 6 milligrams ఆఫ్ ఐరన్ ఇస్తాం. ఐరన్ మీ మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్, అలర్ట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫెర్రస్ స్టిమ్యులేట్ ఉంటుంది. మీ బాడీ ఈజీగా ఐరన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. చూవబుల్ ఫార్మాట్, చప్పరించచ్చు, నవలచ్చు. రాస్బెర్రీ చెర్రీ ఫ్లేవర్, అలాగే న్యూట్రిలైట్ ఫార్మ్స్ నుంచే పండించుకుంటాం. ఇవన్నీ కూడా 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లలకి డైలీ 2 టాబ్లెట్స్ ఇవ్వచ్చు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఐరన్ కి మంచి కాంబో వైటమిన్ సి. ఎందుకంటే వైటమిన్ సి ఐరన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ రెండు కూడా మనము కాంబోగా ఇవ్వచ్చు. కాంబినేషన్ పని చేయకపోయినా దేనికది సపరేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, న్యూట్రిలైట్ కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లల్లో 600 to 800 milligrams ఆఫ్ కాల్షియం అనేది అవసరం పడుతుంది. బట్ ఈ రోజు మనం పాలు తీసుకున్నా, పాలు పదార్థాలు తీసుకున్నా ఎంతో కల్తీ అయిపోతున్నాయి. సో ఇవ్వడానికి కూడా భయపడుతున్నాం చాలా వరకు కూడా మనం అందరం, అవునా? సో అలాంటప్పుడు బోన్స్ ఎలా బిల్డ్ అవుతాయి పిల్లల్లో? దట్టు మన ఎముకల్లో 99% ఆఫ్ ద కాల్షియం ఉంటే 1% బ్లడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే తినే ఆహారంలో డెఫిషియన్సీ ఏర్పడుతుందో బ్లడ్ లో 0 ఉండకూడదు. అందుకని బోన్స్ ఏం చేస్తాయి, అందులో నుంచి 1% ఆఫ్ ద కాల్షియం బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది అనమాట. అలాగా బోన్స్ నెమ్మదిగా వీక్ అయిపోవడం జరుగుతుంది. సో కిడ్స్ చూవబుల్ కాల్షియం, మెగ్నీషియం విత్ కోకో ఫ్లేవర్. సో ఏముంటుంది కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం లో? ఇక్కడ మనము కిడ్స్ చూవబుల్ కాల్షియం, మెగ్నీషియం ని 5 to 12 years కిడ్స్ కి 2 టాబ్లెట్స్ ఇస్తాం. 1 టాబ్లెట్ లో 270 milligrams ఆఫ్ కాల్షియం, 50 milligrams ఆఫ్ మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం కాల్షియం ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మెగ్నీషియం హార్ట్ రిథమ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. అలాగే కాల్షియం అండ్ మెగ్నీషియం రెండు కూడా మంచి కాంబో. బోన్స్ ని, మజిల్స్ ని మంచిగా బిల్డ్ చేస్తాయి. చూవబుల్ ఫార్మాట్ న్యాచురల్ కోకో ఫ్లేవర్ లో లభిస్తుంది. సో 2 టాబ్లెట్స్ ని రికమెండ్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా మనము కిడ్స్ కి రికమెండ్ చేసేటువంటి సప్లిమెంట్స్. వీటితో పాటు 5 to 12 years కిడ్స్ కి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ని రికమెండ్ చేయొచ్చు. 5 to 12 years కిడ్స్ కి 1 scoop ఇవ్వండి. 12 years అబోవ్ అయితే గనక 3 scoops ని రికమెండ్ చేయొచ్చు.